తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పలు కుల సంఘాల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే చిట్టాపూర్ గ్రామానికి చెందిన బుడిగ సంఘ సభ్యులు తమ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకే అని, తమ ఓట్లు అన్ని బీఆర్ఎస్ పార్టీకే వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కుల సంఘాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని తెలిపారు. ఇంటికానే ఉన్నాడు సార్. అదేం లేదు, నేనున్నా వాతావరణం, నేనున్నా కొత్తవారిగా సంజయ్ ఉంటాడు కనుక నేను యాక్టివిటీస్ పెట్టుకోను. నా ప్రాణం సేపు మీతోనే ఉంటా, ఇక్కడనే ఉంటా. ఏ సమస్యలున్నా దేశాని కోసం అందరూ కలుపుకొని పోయి రేపు వచ్చే ఎలక్షన్లో, ఎందుకంటే 4 రోజులు చూస్తున్నారు. ఇక ఎలక్షన్లు వచ్చినట్టే దుకాణాలు ఓపెన్ చేసారు, అన్ని ఆఫీసులు ఓపెన్ అయితే అన్నట్టు దుమ్ము దొరుకుతారు. ఆఫీస్ ఓపెన్ చేసి మళ్ళీ ఎలక్షన్ కాగానే మళ్ళీ పడిపోతే మళ్ళీ ఎలక్షన్ 5 ఏళ్ళ నాటికి కనిపిస్తారు. అటువంటి నాయకులు వస్తున్నారు, తిరుగుతున్నారు. మేము ఇది చేస్తాం, అది ఏది చేసినా కేసీఆర్ చేస్తాడు, మన ప్రభుత్వం చేస్తుంది. ఏది చేసినా కానీ మన ప్రభుత్వంతోనే ప్రతి ఇంటికి లబ్ధి పొందే విధంగా ముఖ్యమంత్రి గారు నిద్ర కూడా లబ్ధి పొందే వరకు నిద్ర కూడా కనుక మీరందరూ కూడా మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. కేవలం ఉన్న వాళ్ళని కూడా కలుపుకొని పోయి మీరందరూ కూడా తీసుకొచ్చి రేపు పెద్ద మెజార్టీతో మనం గెలిపించుకుంటే రేపు భవిష్యత్తులో కూడా పెద్ద మెజార్టీతో గెలిచినా కానీ మనం ఏదైనా అడగచ్చు, మాకు మంత్రి ఏంటి సార్, మా దగ్గర ఇంత పెద్ద మెజార్టీతో గెలిచినందుకు కనుక మనందరి భవిష్యత్తు బాగుపడుతుంది, మన నిజవర్గ భవిష్యత్తు బాగుంటుంది. కనుక మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మేము వచ్చిన అందరికీ కూడా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం, మన పార్టీని గెలిపించుకుందాం.